మీరు ఫేక్ ఫేక్ అనేది చెప్తున్నారో ఆ ఫేక్ మీరు అంటే చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తున్నది ఫేక్, మీరు వ్యవహరిస్తున్న స్టైల్ ఫేక్. ఇక్కడ జరుగుతున్నది వాస్తవం ఏదే అంటే పాలన అనేది లేదు, అరాచకం, అడ్డగోలుగా ఒక కమిషన్ల రాజ్యం, మాఫియా రాజ్యం నడుస్తుంది. ఏ రకంగా దోచుకోవాలా, ఎక్కడి నుంచి ఇచ్చేయాలా, ప్రతి దాంట్లోంచి ఆదాయం ఎట్లా రాబట్టాలా, కమిషన్లు ఎట్లా లాక్కోవాలా, కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు, వాళ్ళు కార్యకర్తగా పిలుచుకునే తెలుగుదేశం కింది స్థాయి నాయకుడి నుంచి పై వరకు దీంట్లోనే బిజీగా ఉన్నారు. సెంట్రలైజ్డ్ దాంట్లో నుంచి వాటా నీకింత నాకెంత పైకెంత కమిషన్ పోతున్నాయి. వేల కోట్లు. మన ఎవరో అంటున్నారు 2-3 ఎమ్మెల్యేలు చాలు వాళ్ళకు ఫిక్స్డ్ ఇన్కమ్ ఏర్పాటు చేసిండేది చంద్రబాబు నాయుడు, దాంతో బీహార్ ఎలక్షన్స్ కూడా చేసుకోవచ్చు. చేసిన ఆశ్చర్యపోవచ్చు. దేన్ని వదలట్లే, అన్నిట్లో ఇచ్చేస్తున్నారు. ఎవరైనా నోరెత్తితే నిన్న రైతులు వచ్చి కూడా అంటున్నారు, ఎవరైతే దీన్ని ఫేస్ చేసినారో వాళ్ళల్లో అదేది పామరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి తెలుగుదేశం నాయకులు ఫోన్ చేసి అడుగుతున్నాడు, మీకేం ఇది ఏమైనా చేస్తే కేసులు పెడితే తట్టుకుంటారా అని. అంటే నీ రెడ్ బుక్ ఇది అనేది నువ్వు ఓపెన్గా ఒక రౌడీ కదా ఎట్లా బిహేవ్ చేస్తాడో అట్లా కేసు పెట్టి లోపలేస్తే ఏం చేస్తారు? 10 మందిని వేస్తే భయపడతారు, 20 మందిని వేస్తే 100 మందిని, 200 మంది, 1000 మంది, 1,00,000 మంది వేస్తా పోయినారు. ఎంతమందిని వేస్తావు? నీకు ఎంతమందిని బెదిరిస్తావు? ఎంతమందిని వేయగలవు? ఎంతమందిని బెదిరిస్తావు? అంతకుమించి చేయగలిగింది ఏముంది? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులది అయిపోయింది. ఇప్పుడు సామాన్యుల మీద పడి వాళ్ళను బెదిరిస్తున్నారు. నోరెత్తితే వైఎస్ఆర్సీపీ ముద్ర వేసి వాళ్ళందరినీ హెరాస్మెంట్ చేస్తామన్నారు. అది దీని వరకు పనిచేస్తుందేమో. ఎందుకు వచ్చిన గొడవ వీళ్లతో మితి మీరుతుంది, మితి మీరింది ఇప్పటికే. దీని ఇంపాక్ట్ ఎట్లుంటుంది అనేది రాబోయే రోజుల్లో అతనికే తెలుస్తుంది. అండ్ 2-3 ఏళ్ళు ఆగిన తర్వాత ఎలాగో ఆ ప్రజా కోర్టులో అక్కడే తీర్పు కూడా వస్తుంది. బహుశా నేను అనుకుంటున్నాను నువ్వు వైసీపీ కార్యాలయానికి త్వరలోనే తాళాలు వేస్తావని అనుకుంటా ఉన్నావు. కేసుల మీద కేసులు వస్తూ ఉన్నాయి, దోపిడీ వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. నీ అంతటా నువ్వే చెప్పావు, బ్యాంక్ అకౌంట్ లేకుండా రిజిస్ట్రేషన్ లేకుండా చేసుకుండానే మేము కంపెనీలు పెట్టాము నడిపామని. అంటే అర్థం ఏంటి? నీ తప్పు నువ్వే ఒప్పుకుంటా ఉన్నావు, నీ దోపిడీ నువ్వే ఒప్పుకుంటా ఉన్నావు. ఒక్కొక్కరు జైలు పాలైపోతూ ఉన్నారు. నీ అడ్డు పెట్టుకొని అరాచకం సృష్టించిన అధికారులంతా కూడా ఇవాళ పారిపోయే పరిస్థితి వస్తూ ఉంది. రాజ్యాంగేతర వ్యక్తి శక్తిగా ఎరిగిన నువ్వు ఇసుక మాఫియాలో కానీ, మద్యం మాఫియాలో కానీ, మైనింగ్ మాఫియాలో కానీ ఏ విధంగా రొల్లుకున్నావో వాస్తవం ఇది. ఇవాళ నువ్వు చెయ్యని నేరం ఘోరం ఏమైనా ఉందా రాష్ట్రంలో? ప్రతిపక్ష నాయకుల మీద కేసులు ఉన్నాయన్నావు. నేను అడుగుతా ఉన్నా, ఏ కేసులు అవి? మర్డర్ కేసులా, రేపు కేసులా, దోపిడీ కేసులా? నీ అరాచకాలను ఎండగడుతున్నందుకు తప్పుడు కేసులు పెట్టావు, అయ్యే కేసులు. అంతకుమంది చంద్రబాబు గారి మీద ఉన్న కేసులు ఏంటి? ఒకటైనా రుజువు చేయి. కనీసం నింద మోపి దాన్ని రుజువు చేసే శక్తి నీకు లేదు. భారతదేశంలో ఎక్కువ కేసులు ఉన్న ముఖ్యమంత్రిగా నువ్వు చెబుతా ఉన్నావు. ఏ కేసులు అయి చెప్పండి, కేసు వైజ్గా ఒక్కొక్క కేసు నిర్ధారణకు వద్దాం. ఏవి రుజువు చేయగలిగిన కేసులు? ఏమైనా ఈడీ కేసులు ఉన్నాయా నీ మీద ఉన్నట్టుగా? ఇన్కమ్ ట్యాక్స్ కేసులు ఉన్నాయా? జిఎస్టీ కేసులు ఉన్నాయా? ఏనాడో అమ్మిన హెరిటేజీ షాపులను కూడా తీసుకొచ్చి ఉల్లిపాయలు అమ్మేస్తున్నాడు చంద్రబాబు అని చెప్పి దౌర్భాగ్య స్థితిలో ఉన్నామంటే సిగ్గుచేటు. నీలాంటి గోబెల్స్ ప్రచారం ద్వారానే రాష్ట్రంలో అరాచకం సృష్టించావు. కులాల పేరుతో, మతాల పేరుతో ఒక కుల వ్యవస్థను నడిపావు నువ్వు. ఎప్పుడు నేను ఎత్తుతున్నా, నువ్వు కుల వ్యవస్థ నడిపావు. నీ అధికారులంతా కూడా నీ బంధుజనంతో నింపేశావు. రాష్ట్రాన్ని అరాచకం సృష్టించావు. నువ్వు పెట్టిన అధికారుల ద్వారా దోపిడీ చేశావు. ఇవాళ మాట్లాడుతుంటే మా పలానా కులానికి అన్యాయం చేస్తున్నారు. సామాజిక న్యాయం చేయడంలో తెలుగుదేశానికి మించింది లేదు. సామాజిక న్యాయం ప్రకారమే పదవులు కానీ అవకాశాలు కానీ ఇస్తూ ఉన్నది ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. నువ్వేం చేసావు? సామాజిక న్యాయం చేసావా? యూనివర్సిటీలన్నీ కబ్జా చేసావు, వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించావు. పార్టీ ఆఫీసులో చేరి నువ్వు మాట్లాడతావేంటి? అసలు నీకేం అర్హత ఉందని? నువ్వు ఒక దోపిడీ దొంగల ముఠాకి నాయకుడు, అంతవరకే. మరొకసారి మాట్లాడితే జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నాం. ఇవాళ డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయా? ఆన్లైన్ పేమెంట్లు జరుగుతూ ఉన్నాయా? కానీ ఇవి ఏది కాదు క్యాష్ అండ్ క్యారీ చేసామంటే అర్థం ఏంటి? ఎన్ని వేల కోట్లు దొడ్డిదారిని పట్టినాయి? ఎన్ని వేల కోట్లు ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు తేలాల్సిన అవసరం ఉంది? నీ ఆటలు సాగు సజ్జల రామకృష్ణారెడ్డి. నీ కొడుకు ద్వారా నువ్వు ఏదైతే నడుపుతా ఉన్నావో సోషల్ మీడియా దందాని కట్టడి చేసే రోజు దగ్గరలోనే ఉంది.
ఆటలు సాగవు, బూతులు తిప్పిస్తావు మమ్మల్ని అందరు. నేను బూతులు తిడితే బెదిరిపోతావు అనుకుంటున్నావా? పచ్చి బూతులు తిప్పించే సంస్కృతిని నీవు ఎంతమందికి నేర్పావు? తల్లిని చెల్లిని గౌరవించలేని దౌర్భాగ్య పార్టీలో ఉండి నువ్వు ఎవరి గురించి నువ్వు సమర్థిస్తావని నేను మాట్లాడుతూ ఉన్నా. అందుకనే చెబుతున్నావు, నీ దోపిడీ అంతా కూడా కక్కుతావు, కక్కించాల్సిన అవసరం ఉంది. భూములు కబ్జా చేయించావు, మైనింగ్లు కబ్జా చేయించావు, ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేశారు. ఇవన్నీ కక్కాల్సిన రోజు దగ్గరలోనే ఉంది. ఒకటే చెబుతున్నాం, ఇక ముందు మాట్లాడే అవకాశం నీకు లేదు. మాట్లాడేది ఉంటే మీ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు మాట్లాడమనండి, సీనియర్ నాయకులు మాట్లాడమనండి. నువ్వు కనీసం కార్పొరేటర్గా, ప్రజాప్రతిగా ఇక్కడ ఎన్నిక దన్ను ధైర్యం లేని నువ్వు పార్టీ గురించి మాట్లాడే అవకాశం లేదు. నీ సారథ్యంలో తాళాలు వేస్తావు, మాకు తెలుసు. వేయిస్తావు. జగన్మోహన్ రెడ్డి జైలుకి, నువ్వు ఇంటికి. వీలు కుదిరితే నువ్వు కూడా ఆ జైల్లోనే మరో సెల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది అనేది హెచ్చరిక చేస్తూ